హాయ్ అండి. వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. అందరికీ తెలిసిందే గ్రీన్ చట్నీ శాండ్‌విచెస్‌లోకైనా, చాట్స్‌లోకైనా చాలా బావుంటదండి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఎందులో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట కొత్తిమీర క్లీన్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ పుదీనా తీసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను 8 పచ్చిమిరపకాయలు వేశానండి. మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్రని పొడి చేసుకున్నా అండి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇంతే అండి, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాతైనా వాడుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.